నమస్తే, వెల్కమ్ టు విభావల్ నేచర్. ఈరోజు ఒక మంచి ప్లేస్కి వచ్చామండి. మనం మొక్కలంటే ఇష్టపడే వాళ్ళందరికీ మంచి ప్లేస్ అంటే నర్సరీ కదా, ఇంతకన్నా మంచి ప్లేస్ ఏముంటుంది మనకి. ఇదేనండి, ఇక్కడ సాహెబ్ నగర్ లో ఉన్న ఒక పెద్ద నర్సరీకి శ్రీ వెంకట దుర్గా నర్సరీకి వచ్చాము. ఇక్కడ చాలా ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయండి. ఇక్కడ మీరు చూస్తున్నవి ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్. షేడ్ నెట్ వేసి ఉంచారు ఇక్కడ. ఆంథోరియంస్, స్పైడర్, స్నేక్ ప్లాంట్స్. ఇది పీస్ లిల్లీ అనుకుంటా, అదేనా కాదో చెప్పండి. నేనైతే పీస్ లిల్లీ అనుకుంటున్నాను. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి పీస్ లిల్లీ, చాలా బాగున్నాయి చూడడానికి. ఎలిఫెంట్ ఇయర్ ఇది చూడండి. ఆంథోరియం అయితే నాకు రెడ్ షేడ్ లోనే కనిపిస్తున్నాయి. కొన్ని లైట్ పింక్ షేడ్ లో ఉంటాయి కదా, అవైతే ఇక్కడ నాకు కనిపించలేదు. పోతాస్ ఉన్నాయి, రబ్బర్ ప్లాంట్స్ ఉన్నాయి, స్నేక్ ప్లాంట్స్, స్పైడర్ ప్లాంట్స్, అన్ని రకాల అవుట్డోర్. ఇది పోతాస్ అనుకుంటాను. అన్ని రకాల అవుట్డోర్ ప్లాంట్స్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటాయండి. బయట కన్నా చాలా తక్కువ రేట్లో మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇండోర్ ప్లాంట్స్ కానీ, ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఏవైనా కూడా నేను ఇక్కడ నుంచే తీసుకెళ్తాను. చాలా బాగుంటాయి మొక్కలు, చాలా హెల్దీగా ఉంటాయి. రేట్స్ మాత్రం చాలా రీజనబుల్ గా ఉంటాయండి. ఇక్కడ ఇండోర్ అయినా, ఫ్రూట్ ప్లాంట్ అయినా, మనకి రోజు, మందారాలు ఏవైనా కూడా రీజనబుల్ రేట్స్ ఉంటాయి ఇక్కడ. ఇండోర్ ప్లాంట్స్ అయితే మాక్సిమం చిన్న చిన్న కుండీల్లోనే పెట్టిస్తున్నారు. రాత్రి బాగా వర్షం వచ్చింది కదా, చాలా వాటర్ ఉన్నాయి ఇక్కడ. కళ్ళకు చూడడానికి ఎంత ఆహ్లాదంగా ఉందో, ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా. ఇదిగోండి, ఇక్కడ లోటస్ ఫ్లవర్స్, స్టాండ్స్, కుండీలు, పింగాణి కుండీలు, మామూలు కుండీలు, హ్యాంగింగ్ పాట్స్, అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. మనకి ఏ కుండీ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. చిన్న కుండీల నుంచి పెద్ద కుండీల వరకు మనకు అన్ని ఇక్కడ దొరుకుతాయి. క్రోటాన్స్ కూడా నేను ఇంతకుముందు చూసినా, నేను సరిగ్గా చూడలేదా మరి, ప్రజెంట్ గా లేవా కానీ క్రోటాన్స్ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి. ఇక్కడ అన్ని ఎడీనియమ్స్ ఉన్నాయి. ఎడీనియం లో కూడా ముద్దవి ఉన్నాయి, రెక్క ఉన్నాయి. పింక్, వైట్, లైట్ పింక్, 3 షేడ్స్ కనిపించినాయి నాకు. ఇక్కడ ఒక ప్లాంట్, ఏం ప్లాంట్ కానీ చాలా బాగుంది ఇది. ఈ ప్లాంట్ ఏంటో కానీ ఎంత అందంగా ఉందో చూడడానికి. ఇది కుండీలోనే ఉంది, డైరెక్ట్ తీసుకెళ్లి పెట్టుకోవడమే. దీని పేరు ఎవరైనా తెలిస్తే నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి, కమెంట్ పెట్టండి. ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్. మనకు బోన్సాయి లాగా ఉన్నట్టున్నాయి కొన్ని. గులాబీ మొక్కలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో. బటర్ఫ్లైస్ తిరుగుతున్నాయి చక్కగా. వాటికి ఎలాంటి వాతావరణం కావాలో అలాంటి వాతావరణం ఉంది. మంచి వర్షం వచ్చింది, వాతావరణం చల్లగా ఉంది. ఎన్ని కావాలనో అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. కాబట్టి చాలా హ్యాపీగా తిరుగుతున్నాయి. ఎన్ని బటర్ఫ్లైస్ కనిపించినాయో. కాకపోతే నేను అన్ని కవర్ చేయలేకపోయినా. చూడండి ఎంత బాగుందో ఇది. ఇక్కడ ఎడీనియమ్స్ కూడా ఇది ముద్ద ఎడీనియం ఎంత బాగుంది. కుండీలో ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ గా తీసుకొని పెట్టుకోవచ్చు కొన్ని రోజుల వరకు. ఇక్కడ అన్ని చిట్టి గులాబీలు. వర్షం వచ్చింది కదా, కొంచెం నడవడానికి ఇబ్బంది అవుతుంది. అన్ని లైట్ పింక్ కలర్ ఉన్నాయి. నర్సరీకి వస్తే ఏది చూసినా కొనాలనిపిస్తుంది. మనకేం ప్లేస్ ఉండదు, అయినా కానీ మనసు లాగుతుంటది ఇక్కడికి వస్తే. అక్కడ చూడండి మొత్తం మట్టి. ఇక్కడ అన్ని ఫ్రూట్ ప్లాంట్స్. ఇక్కడ మాత్రం మనకు దొరకని ఫ్రూట్ ప్లాంట్ అంటూ ఉండదండి. అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఇక్కడ దొరుకుతాయి రీజనబుల్ రేట్లో. ఇప్పుడే లారీ వచ్చింది, లోడ్ దిగినట్టుంది, ఎవరు లేరు. ఫ్రూట్ ప్లాంట్స్ అవి నేమ్స్ చెప్పడానికి కూడా. అందరు అక్కడ ప్లాంట్స్ పెంచుతున్నారు. ఇదిగోండి, ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్. మరి ఇది ఏం ప్లాంట్, చాలా పెద్దగా ఉంది. రబ్బరే అనుకుంటున్నా, రబ్బర్ ప్లాంట్ అనుకుంటా. యాక్చువల్గా నేను ఇండోర్ ప్లాంట్స్ కొనడానికి వచ్చిన ఈరోజు, ముఖ్యంగా రబ్బర్ ప్లాంట్. ఇది అదే అనుకుంటున్నా. ఇంత పెద్దగా ఉంటుందా తెలియదు. నాకైతే అన్ని మొక్కల నేమ్స్ తెలియట్లేదు, కానీ చూడ్డానికి అయితే ఎంత మంచిగా అనిపిస్తున్నాయి అంటే. కానీ ప్రతిదీ లోపలికి వెళ్ళి చూపించడానికి లేదు, ఎందుకంటే మొత్తం బురద ఉంది వర్షం రావడం వల్ల. అందుకనే లోపలికి వెళ్ళడానికి రావట్లేదు. ఇది ఒక ఫ్రూట్ ప్లాంట్. ఇక్కడ నేమ్స్ కూడా రాసిండు ఫ్రూట్ ప్లాంట్స్. అవి ఫ్రూట్ ప్లాంట్. అభయ ఫ్రూట్ అంటే ఇది, అభయ. నేనైతే ఎప్పుడు వినలే ఈ పేరు. అభయ ఫ్రూట్ అంటే ఇది. ఇది వచ్చి పోయింది, ఏం పోయింది. లోకాయిట్ అంట, లోకాయిట్.
అన్ని కొత్త కొత్త రకంగా కనబడుతున్నాయి ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని. ఎన్ని రకాలు ఇక్కడ మనకు ఓపిక ఉండి తిరిగి చూసుకునేదంటే చాలు. అవి అక్కడ పెంచుతున్నారు చూడండి, ఈసీఎం వచ్చినాయి ప్లాంట్స్. ఇవో టేబుల్ రోజ్, పింక్, వైట్, ఎల్లో, ఆరెంజ్. ఈ బాల్కనీలో పెంచుకోవడానికి బాగుంటాయి, హ్యాంగింగ్ ప్లాంట్స్ లాగా అట్లా. ఇక్కడ అన్ని మ్యాంగో ఉన్నట్టుంది. రుద్రాక్ష మొక్క అంటండి ఇది, రుద్రాక్ష మొక్క. వర్షం వల్ల మొత్తం ఇట్లా వాటర్ అన్ని నిలిచిపోయినాయి. ఇక్కడ అన్ని స్ట్రాబెర్రీస్ ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో చిన్న చిన్న కుండీలలో. వర్షం వచ్చిన నెక్స్ట్ డే అట్లా వెళ్తే మాత్రం తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం బురద వల్ల అంత ఈజీగా తిరగలేము. ఇది ఏందో భలేగా ఉంది మొక్క, మందారమే అనుకుంటా. ఇది ఒక రకం మందారమేమో. అన్న ఇది ఏంటి, మందారనేనా? ఇవి ఏంటండి? ఓకే ఓకే. ఓకే, ఏమొచ్చినాయి పళ్ళ మొక్కలు? స్టార్ ఫ్రూట్ అంటే స్వీట్ స్టార్ ఫ్రూట్ ఉందా? మనకి ఫ్రూట్ ప్లాంట్స్ చూపించడానికి ఈ అన్న వచ్చిండు. ఈ అన్నని అడిగి ఆ ఫ్రూట్ ప్లాంట్స్ నేమ్స్ అనేది తెలుసుకుందాము. ఇదా వస్తుంది కదా కుండీలో? అంటే ఏ సైజు పాట్ కావాలి? ఆ సైజు. ఇది రబ్బర్ ప్లాంట్ ఏనా? ఇండోర్ ప్లాంట్. నాకు ఇవి 2 మొక్కలు కావాలి చిన్నవి. ఏమో మామిడి మొక్కలు అండి, ఇవేమో కొండ మామిడి అండి. కొండ మామిడా? తొట్లో పెట్టుకోవచ్చా? తొట్లో పెట్టుకోవచ్చు. ఇవేమో లక్ష్మణ పాలండి, హనుమని పాలండి. ఇవేమో పనస మొక్కలండి. ఓకే, ఇప్పుడు ఇంకా కొత్త మొక్కలు బాగా వచ్చినట్టున్నాయిగా. వస్తాను ఉంటాయండి, ఇంకా అయిపోతుంది. ఇంక ఇక్కడ ఉన్నాయి. మనీలా చెర్రీ అండి. ఏంటది? మనీలా చెర్రీ. మనీలా చెర్రీయా? ఇండోర్ ప్లాంట్ కాదండి? కాదండి, అవేమో లిచ్చి అండి. లిచ్చి వస్తుందా? అంటే సీజనల్ ఫ్రూట్ అన్నది? అండి ఇప్పుడు వస్తాయండి, వస్తాయి. ఇప్పుడు రైనీ సీజన్ లో వస్తుందా? ఏది లిచ్చి ఫ్రూట్? ఇదండి లిచ్చి. ఇది లిచ్చి ఫ్రూటా? జపాన్ గో జామ. ఇవేం బిర్యానీ ఆకు. ఇవేమో తెల్లనేరెళ్ళండి. అక్కడ మియాజాకి మావులండి. మియాజాకి. ఇవేం బత్త మొక్కలు. రెడ్ చెప్పండి. నాకు స్వీట్ స్టార్ ఫ్రూట్ చూపివా? స్టార్ ఫ్రూట్ అండి. స్టార్ ఫ్రూట్ రావాలి. 2 ఉన్నాయి. పులుపు అయితే అక్కడ ఉంది. పులుపు ఆల్రెడీ ఉంది నా దగ్గర. ఇది సీజనల్ కాదు కదా? కాదు కదండి, వస్తుంది కదా మంచిగా. అప్పుడే ఒకటి తీసేయండి. ఈ బనానా సపోటా, ఆవుకడ. బనానాకి కంటైనర్ చాలా పెద్దది కావాలేమో అనుకుంటున్నా. బనానాకి కంటైనర్ పెద్దది కావాలేమో. మంచి చూసి అన్న, బాగుందా? పిల్లి నేరేడు ఉంది, నూడి పూట ఉంది, ఆల్బకర్ ఉంది, స్ట్రాబెర్రీ. అన్ని రకాల పళ్ళ మొక్కలు దొరుకుతాయి కదా? అన్ని దొరుకుతాయండి. ఇప్పుడు లొకేషన్ పెట్టుకుంటే సాహెబ్ నగర్ వీరాంజనేయులు కాలనీ. అంటే లొకేషన్ అంటే పక్కన కూడా వేరే వాళ్ళు పెట్టారండి కొత్తగానే. అవునా? ఇంతకు ముందు లేకుండే? ఇంతకుముందు లేదండి. ఇదండి ఇక్కడ మాదైతే వెంకటదుర్గ నర్సరీ, సాహెబ్ నగర్ కడివి నర్సరీ అండి. ఇది కడియ నుంచి డైరెక్ట్ వస్తాయి. ఓకే, ఈ పక్కన అయితే వేరే వాళ్ళు కొత్తగా పెట్టారండి. మనదైతే పాత నర్సరీ. లేదు, ఇంతకు ముందు కూడా వచ్చిన రీజనబుల్ ఉంటాయి రేట్లు. ఓకేనా? అక్కడ నుంచి పెడితే అండి బాగా అలా వచ్చేస్తున్నారండి. ఓకే ఓకే, వాడు స్కూల్ కాడ నుంచి వచ్చేస్తారు. వర్షం వచ్చేలాగుందని చెప్పేసి అన్ని మొక్కలు మీకు వాళ్ళ చేత ఎక్స్ప్లెయిన్ చేయించలేకపోతున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం అన్ని క్లియర్ గా చూపిస్తాను. నేనైతే ఇప్పటికీ సగం కూడా కవర్ చేయలేదు. చాలా పెద్ద నర్సరీ ఇది. ఇదేంటి ఇవే మొక్కలు? చైనా పోచండి, చిన్న చిన్న పూలు వస్తాయి. చైనా పోచండి. అవేమో చామంతులు అండి. చామంతులు వద్దు కానీ గులాబీ పూలు ఎంత బాగున్నాయి. ఎన్ని రకాల గులాబీలు ఉన్నాయి ఇక్కడ. లోటస్
జామ ఇంత చిన్న ఉన్నాయి జామ మొక్కలు. ఫ్లోరస్ కూడా రకాలు ఉన్నాయి కదా, కలర్ కలర్. ఉన్నాయి. ఇదే కలర్ ఇది వస్తుంది. రెడ్ రకం ఉంది. ఇది ఇది కూడా అంతే అండి, అక్కడ ఉన్నది వేరే రకం. ఓకే. మందార మొక్కలు చూపిద్దాం. ఏ కలర్ మంటారు చూడండి, మందారం. మందార చిన్న చిన్న పూలది ఇవ్వండి అన్న, అది ఎందుకంటే పెద్దగా తీసుకోపోతే ఎక్కువ పూసలేవు. చిన్న రెక్క మందారం ఉంటాయి కదా, ఉంటే రెడ్ కలర్ లో, రెడ్ ఆరెంజ్ షేడ్ లో తీసుకెళ్ళి ఇంతకు ముందు, అదొకటి ఇవ్వండి. మొత్తం బురద ఉండి లోపలికి కొనికి వస్తలేదు, కానీ ఎన్ని మందార రకాలు అంటే అబ్బాబ్బాబ్బా ఎన్ని రకాలు ఉన్నాయో. నల్ల చెట్లు, అక్కడ ఎర్ర గులాబీలు ఉన్నాయి కదా. అవన్నీ ముళ్ళ చెట్లు, జామ చెట్లు, గులాబీ ఇంకా ఉన్నాయి. ఆ టైప్ అక్కడ స్పైడర్ ప్లాంట్సా? అట్లా మళ్ళీ దాచి మొక్క కూడా ఉన్నాయి. అందరూ నాటు గులాబీ. ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది, ఎంతసేపు ఉన్నా కానీ సరిపోదు. ఎన్ని ఎన్ని మొక్కలు, అసలు మందార మొక్కలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయి. ముద్ద మందారం కానీ, రెక్క మందారం కానీ, చాలా చాలా రకాలు ఉన్నాయి. కానీ లోపలికి వెళ్ళడానికి రావట్లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఇంతకన్నా క్లియర్ గా చూపించడానికి ట్రై చేస్తాను నేను. చాలా బాగుంటది నర్సరీ, చక్కగా పిల్లలు తీసుకొని కూడా వెళ్ళొచ్చు. వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ పూల మొక్కలు అవి చూసి. చూడండి ఎక్కడ చూసినా పచ్చగా ఎంత బాగా అనిపిస్తున్నాయి మొక్కలు. ఇంకా వర్షం కూడా వచ్చింది కాబట్టి చాలా బాగున్నాయి మొక్కలు, ఫ్రెష్ గా అనిపిస్తున్నాయి. ఇది చూడండి పేపర్ ఫ్లవర్ ప్లాంట్. ఇది మంచిగా జాలి కట్టేసి దానికి. పేపర్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. చూడండి మందారాలు ఎన్ని రకాలు ఉన్నాయో, ఎంత మంచి షేడ్స్ అంటే అసలు పింక్ లో కూడా ఎన్నో షేడ్స్ ఉన్నాయి ఇక్కడ. ప్లస్ పెటల్స్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. అబ్జర్వ్ చేస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి మందారాలు అయితే ఇక్కడ. ఇవి చూడండి షో ప్లాంట్స్, మంచిగా ఇట్లా మంచిగా మోల్డ్ చేసి పెట్టినారు, జాలితోటి కట్టి పెట్టినారు మంచిగా. ఇది చూడండి లైట్ పింక్, ఇవన్నీ మందారాలే. షో ప్లాంట్స్, మందారాలు. ఆరెంజా ఇదా? ఇవ్వండి, మంచి చూసింది అక్కడ బాగున్నట్టుంది. అది గార్డెన్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడికి వస్తే మాత్రం మీకు ఫ్లవర్ ప్లాంట్స్ కానీ, ఫ్రూట్ ప్లాంట్స్ కానీ, కుండీలు కానీ, మట్టి కూడా మనకు కల్పిస్తారు. కాకపోతే నేను మట్టి తీసుకెళ్ళిన కానీ ఎప్పుడు ఇట్లా సాయిల్ మిక్స్ చేసిన అయితే తీసుకెళ్ళలేదు. మనకి కుక్కపీట దొరుకుతుంది, వర్మీ కంపోస్ట్ దొరుకుతుంది, అన్ని దొరుకుతుంది. నేను మట్టి తీసుకెళ్ళి కానీ ఇవైతే ఏవి తీసుకెళ్ళదు, ప్లాంట్స్ మాత్రం తీసుకెళ్తాను. మీకు ఇక్కడికి వస్తే మాత్రం మన గార్డెన్ కి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. మనకి స్టాండ్స్ కూడా ఉన్నాయి, రకరకాల స్టాండ్స్ ఉన్నాయి ఇక్కడ. మనము షోకేజ్ లాగా పెట్టుకోవడానికి స్టాండ్స్, మనం ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఉంటాయి కదా, అట్లా స్టాండ్స్, మామూలు స్టాండ్స్, అన్ని రకాల స్టాండ్స్, అన్ని రకాల పార్ట్స్, అన్ని రకాల మొక్కలు మనకి రీజనబుల్ రేట్ లో ఇక్కడైతే దొరుకుతాయి. ఇంకా మెల్లగా వర్షం కూడా స్టార్ట్ అయింది. మా ఏమండి వచ్చి తొందర పెడుతున్నాడు వెళ్దామని చెప్పేసి, అందుకని ఇంకెళ్తున్నాము. మెల్లగా వర్షం స్టార్ట్ అయిపోయింది. నేనైతే 2 రబ్బర్ మొక్కలు, ఒక మందార మొక్క తీసుకున్నాను ఆరెంజ్ కలర్ది. ఇప్పటికైతే ఇన్ని తీసుకున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫ్రూట్ ప్లాంట్స్ చూపించాలి, అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ అనేది ఉండే నాకు. ఎన్ని గులాబీలు అయితే డార్క్ మెరూన్, డార్క్ రెడ్, ఎంత బాగున్నాయి గులాబీలు అయితే. చూద్దాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అన్ని క్లియర్ గా చూపిస్తాను. ఇవి నేను తీసుకున్న ప్లాంట్స్. ఇది ఈరోజు వీడియో. మెల్లగా వర్షం స్టార్ట్ అయింది. వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.